Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharao, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 మే నెలలో కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నెలలో ముఖ్యంగా మారినటువంటి గ్రహాలు కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా రావడం జరిగింది. గత సంవత్సర కాలంగా దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు 11వ స్థానంలోకి రావడం జరిగింది. ఇది ఒక విధంగా జాతకుడికి ఒక అదృష్ట యోగం లాంటిదనే చెప్పచ్చు. 11వ స్థానంలోకి వచ్చిన గురుగ్రహం ఆర్థిక పరమైన విషయాల్లోనూ, అలాగే విజ్ఞానం జ్ఞానం సంబంధించిన విషయాల్లోనూ, సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ఏదన్నా దైవభక్తి కలగడంలో కానీ, మనం ఏదన్నా ఒక కార్యక్రమం, ఒక యజ్ఞం కానీ, ఒక జపం కానీ, ఒక పూజ కానీ చేసినప్పుడు ఆ ఫలితాన్ని మనకి రావాలి అనుకుంటే అది ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలుగుతూ ఉంటాడు. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు, మేము గురుగారు సంవత్సరం బట్టి మేము ఈ జపం చేస్తున్నాం, పలానా టెంపుల్కి వెళ్తున్నామండి, మాకేమి ఫలితం రాలేదని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకి గురువు మనకు అనుకూల స్థానంలో కంటే 11వ స్థానంలో కానీ 9-5 రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం చేసిన మొత్తం ఫలితాన్ని, అంటే ఈ జన్మలో చేసుకున్నటువంటి ఫలితాన్ని లేదా ఈ సంవత్సరంలో చేసుకున్న ఫలితాన్ని మనకి జాతకుడికి ఈ గురుగ్రహం అందించే స్థితిలోకి రావడం జరుగుతుంటుంది. అంటే గురువు అనుకూలంగా ఉంటేనే మనం ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి అటువంటి గురువు లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి గతంలో జాతకుడు ఏమైనా ఇటువంటి ప్రక్రియలు అంటే పూజలు కానీ, జపాలు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, ఈవెన్ పుణ్యక్షేత్రాలు దర్శించి ఉంటే వాటి యొక్క ఫలితం ప్రస్తుతం జాతకుడికి అందుబాటులోకి ఈ సంవత్సరం అంతా రావడం జరుగుతుంది. అలాగే జాతకుడికి ఏ ఏ ఫలితాలు వస్తాయనుకుంటే, గురువు ఏ స్థానంలో ఉంటే ఆ స్థాన ఫలితం, అలాగే గురువు ఏ ఏ భావాలకి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడో ఆ భావ ఫలితాన్ని, అలాగే గురువు ఏ రాశుల్ని చూస్తాడో ఆ ఫలితాన్ని కూడా రావడం జరుగుతుంది. 11లో ఉన్నాడు కాబట్టి అది ఏదన్నా ప్లస్గానే ఉంటుంది తప్ప జాతకుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనస్ అయితే కాదు. మరి గురువు కారకత్వాలు కూడా లాభసాటికి వస్తాయి. ముఖ్యంగా 6వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు 11లోకి వచ్చాడు, అంటే అక్కడి నుంచి 6వ స్థానంలోకి వచ్చాడు. సో ఆ కారణం వల్ల జాతకుడికి పూర్వపుణ్యం అనుభవంలోకి వస్తుంది. పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకం అనిపిస్తుంది. గతంలో మీరు ఎవరికన్నా రుణంగా ఇచ్చిన ధనం కానీ, ఎక్కడన్నా డిపాజిట్ రూపంలో దాచుకున్న ధనం కానీ అధిక మొత్తంలో ఇప్పుడు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క విలువైనటువంటి ఆస్తుల విలువ పెరగడం వల్ల దాన్ని క్యాష్ రూపంలో మార్చుకోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇది మీకు అనుకూలంగానే ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే భాగ్యాధిపతి లాభస్థితి. దీనికన్నా అదృష్టం 100%. స్త్రీలకి సంతానం కలగాలంటే భాగ్యస్థానం అనుకూలంగా ఉండాలి. అందువల్ల ఏంటంటే భాగ్యాధిపతి లాభస్థానంలోకి ఉన్నప్పుడు గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది, తండ్రి గారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా విదేశ వ్యవహారాలు ఫలిస్తాయి, పుణ్యక్షేత్రాలు దర్శించే భాగ్యం కలుగుతూ ఉంటుంది. మొత్తం వరకు గురువు చక్కగా ఈ నెలంతా అనుకూలంగా ఉంటాడు. మొత్తం మీద ఈ నెల వరకు మనం అనుకుందాం. అలాగే గురువు కృత్తికా నక్షత్రం 2వ పాదం మీదకి రావడం జరిగింది, అంటే అప్పుడు వృషభ రాశిలోకి వస్తాడు కాబట్టి మరి కృత్తికా నక్షత్రానికి అధిపతినటువంటి రవి కూడా మీకు అనుకూలమైన ఫలితాలు. అంటే కర్కాటక రాశి వారికి ధనాధిపతి అయినటువంటి రవి నక్షత్రం మీదకి గురువు సంచారం చేయడం వల్ల మీకు ధనయోగం ఒక విధంగా ఏర్పడింది. అటువంటి రవి మరి మే 14వ తారీఖున
లాభస్థానంలోకి వచ్చి మళ్ళీ గురుగ్రహంతో కలియడం జరుగుతుంది. అంటే ధనాధిపతి లాభస్థితి, భాగ్యాధిపతి లాభస్థితి, అద్భుతమైనటువంటి ధనయోగం ఈ కర్కాటక రాశి వారికి కలగడం వల్ల ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం లభిస్తుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. సో అలాగే మరి ప్రభుత్వ నుంచి అంటే ప్రభుత్వ అధికారుల నుంచి మీకు అనుకూలమైన తీర్పు రావడం కానీ, కుటుంబ పెద్దల సహకారం కానీ, ముఖ్యంగా పితృదేవతల సహకారం కానీ లభించే అవకాశం ఉంది. మొత్తం మీద జాతకుడికి మే 14 నుంచి ఒక నెల రోజుల పాటు ఒక అఖండమైనటువంటి ధనయోగం ఏర్పడడం మాత్రం పక్క, అందులో ఎటువంటి డౌట్ లేదు. జాతకుడికి ఎటువంటి కోర్టు సమస్యలు ఉన్నా, ఆర్థిక లావాదేవీలు ఉన్నా, అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నా ఈ నెల రోజుల్లో తీరిపోయే అవకాశం ఉంది. దానికి విధంగా ఇంకా మరీ ఇబ్బందులుగా ఉంటాయి. దానికి కావాల్సినటువంటి పరిహార చర్యలు చేసుకోవడం వల్ల జాతకుడు ఎటువంటి సమస్య నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడు రాష్ట్రాధిపతి అయితే కుజుడు యోగకారకుడు, ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం వహిస్తూ స్వతంత్రంగా ఫలితాన్నిచ్చే అధికారాన్ని కలిగి ఉంటాడు. అటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఒక విధంగా భూములు స్థిరాస్తులు కలిసి రావడం, సంతానం యొక్క అభివృద్ధి మీకు అనుకూలంగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే భాగ్యస్థానంలో రాహు సంచరించడం వల్ల కొన్ని సాంప్రదాయ విరుద్ధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అలాగే మన సంఘం యొక్క కట్టుబాట్లకి వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ, ఇతర మతస్థుల యొక్క కార్యక్రమాలను ప్రోత్సహించడం కానీ, మన ఆచారం కాని వ్యవహారాలు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ రాహు యొక్క ప్రభావం జాతకుడి మీద ఉన్నప్పుడు జాతకుడు వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. చట్టాన్ని పెద్దగా గౌరవించే ప్రయత్నం చేయడం, అలాగే మన పెద్దలు నిర్ణయించినటువంటి కట్టుబాట్లు కానీ, సంఘం యొక్క కట్టుబాట్లు కానీ వ్యతిరేకంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు చాలా వరకు ఏంటంటే ఫ్రెండ్స్ ప్రభావం వల్ల, పరిసరాల ప్రభావం వల్ల, లేదంటే ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం వల్ల దారి తప్పి ప్రవర్తించే సూచనలు కూడా చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు, అది బుధుడు కూడా విద్యాకారకుడు లాంటి వాడు. అంటే బుధుడు జాతకంలో ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత నిజాయితీగా, అంత నాలెడ్జ్ కలిగి ఉండి చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అటువంటి బుధుడు కుజుడు కూడా రాహుకేతు యాక్సెస్ అంటే రాహుకేతు యొక్క మాయలో పడిపోవడం జరిగింది. సో ఈ కారణం వల్ల జాతకుడు కొన్ని బలహీనతల వల్ల ఇతర కార్యక్రమాల్లో పాల్గొని తన యొక్క క్యారెక్టర్ను పాడు చేసుకోవచ్చు. అలాగే పెద్దలకి, కుటుంబానికి కూడా చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా పెద్దవాళ్ళైతే వాళ్ళ కోసం వాళ్ళే తెలుసుకోవాలి. అలాగే విద్యార్థులు ఎవరైనా కర్కాటక రాశిలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరిగా ఈ పిల్లవాడి మీద ఒక విధమైనటువంటి నిఘు ఉంచడం మంచిది. అది ఎప్పటిదాకా కనీసం ఈ నెల వరకు ఉంటే సరిపోతుంది. మళ్ళీ కుజుడు జూన్ 1వ తారీఖున స్వక్షేత్రంలోకి రావడం జరుగుతుంది. అప్పటి వరకు పిల్లల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. సో ఏదైనా ఈ రాశి వారు కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ని తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజించడం వల్ల ఖచ్చితంగా జాతకుడు చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడతాడు. అయితే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ మాత్రం 100% వస్తాయి. సాధారణంగా డబ్బులు ఎక్కువగా వస్తున్నప్పుడే జాతకుడు పొరపాటు చేస్తుంటాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. స్వస్తి.